Hi, this is Dinesh Gangasani. Welcome to my channel. Think about this. ఏంటోనండి, ఒక 3-4 రోజుల నుండి ఆల్రెడీ మీకు నిన్న ఈవినింగ్ ఒక వ్లాగ్ రూపంలో కూడా నేను చెప్పాను. కొద్దిమంది చూశారనుకోండి, ఇంకా చాలామంది చూసేవాళ్ళు ఉన్నారు వ్లాగ్ని. ఏదో ఫస్ట్ టైం అలా ట్రై చేశాను. యాక్చువల్గా నేను వ్లాగ్ చేయాలని అనుకోలేదండి, కానీ ఈ 3-4 రోజుల నుండి ఒక్కసారిగా ఈ హైదరాబాదులో అండ్ తెలంగాణలో కొన్ని జిల్లాలలో పరిస్థితులు ఎలా తయారయ్యాయంటే, మరీ ముఖ్యంగా హైదరాబాద్లోనండి, పొద్దున్నంతా ఎండతో గుండి సాయంత్రం కాగానే పిడుగులు పడ్డట్టుగా వర్షం పడుతుందండి. సో ఈ 4 రోజుల నుండి ఏమవుతుందంటే 4:30, 5 o'clock ఏ టైంలోనండి అప్ నుండి స్టార్ట్ అవుతే నైట్ వరకు వర్షం ఉంటూనే ఉంటుంది, మళ్ళీ తగ్గి మళ్ళీ వర్షం పడుతూనే ఉంది. వెదర్ మొత్తంగా మారిపోతుందండి. నేను నిన్ననే చెప్పాను మీకు ఒక వ్లాగ్లో, నేను వీడియోలు తీసేదే 5 o'clock ఆ టైం నుండి స్టార్ట్ చేస్తానండి. యాక్చువల్గా అది కూడా ఈ వీడియోలు తీయడానికి నాకు హెల్ప్ చేసి 2 స్టూడెంట్స్ ఉన్నారండి. వాళ్ళ కృషిని నేను ఇక్కడ మరవలేను. ఆ 2 పిల్లల పేర్లు మీకు తర్వాత చెప్తాను. వాళ్ళని మీకు నేను చూపెడతాను కూడా వీడియోలో. ఇప్పుడు వాళ్ళు వద్దని చెప్పేస్తేనే నేను ఆగుతున్నానండి. వాళ్ళని మీకు మున్ముందు ప్రజెంట్ చేస్తాను. అసలు యాక్చువల్గా ఈ ఛానల్ పెట్టడానికి వాళ్ళ ఎంకరేజ్మెంట్ కూడా ఉందండి. ఏ వర్క్ అయినా వాళ్ళే చూసుకుంటారు. వాళ్ళని నేను అప్రిషియేట్ చేయాలి. ఇప్పుడు నేను మాట్లాడుతున్న వీడియోని తీస్తుంది కూడా స్టూడెంట్స్ వాళ్ళేనండి. కొద్దిసేపు తీస్తారు, తర్వాత మేము చదువుకుంటామండి. మొత్తం వీడియోలు తీస్తుంటారు. మేము ఎంతసేపు తీయాలో అంత ఒక 2-3 వీడియోస్ తీసేసుకొని స్టాప్ చేసేసి మళ్ళీ కూర్చుంటాం. అంటే ఇక్కడ ఏమవుతుందంటే 2-3 రోజుల నుండి ఇలానే వర్షం పడి చాలా కంటెంట్తో వీడియోస్ తీసే ఛాన్స్ ఉందండి ఇప్పుడు. కానీ మంచి కంటెంట్తో వీడియోలు అప్లోడ్ చేద్దామంటే ఈ వెదరు చూస్తున్నారు కదా, ఒక్కసారి మీకు వెదర్ చూపెడతాను చూడండి ఇప్పుడు ఎలా ఉందో. ఇప్పుడు కూడా ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్, మీకు చుట్టూ చూపెడతాను చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్ ఒకసారి. అంటే ఈరోజు కొద్దిగా ఇంకా తక్కువ ఉందండి, కానీ ఏ టైము వర్షం పడుతుందో తెలియదు కదా. సో మళ్ళీ పిల్లలు కూడా చదువుకోవాలి, వాళ్ళని చదివించి పంపించాలి. ఇక్కడ ఏమవుతుందంటే, నిన్న నేను ఒక వ్లాగ్ చేసి పెట్టగానే నా కొద్దిమంది మిత్రులు మరియు నా పాత స్టూడెంట్స్, ఇప్పుడు చదువుకున్న కొంతమంది స్టూడెంట్స్ కూడా ఫోన్ చేసి అడిగారన్నట్టు, సార్ ఈ టాపిక్లే కాకుండా వ్లాగులు కూడా పెడితే బాగుంటుంది కదా అనుకున్నానండి. వ్లాగులు వేసుకున్నాడు కూడా ఇవాళ రేపు వ్లాగులు చేస్తున్నాడు కదా, మీరు కూడా ఈ వ్లాగులు తీసి వీడియోలు అప్లోడ్ చేస్తే బాగుంటుంది. అందరూ సోది మాటలు ఏదో చెప్తూ వీడియోలు పెడుతున్నారు, అవి చాలా ట్రెండ్ అవుతున్నాయి. పాపం మీరు ఇంతగానో కష్టపడి టాపిక్లు పెడుతున్నారు, అది వాళ్ళు ఎప్పుడు చూస్తుంటారో ఏందో తెలియదు. ఇవాళ రేపు సోది పెట్టే వ్లాగులకు ఎక్కువ డిమాండ్ ఉంది. నేను తిన్నాను, పడుకున్నాను ఇలాంటి చెప్పే సోది పెట్టే వీడియోలకు ఎక్కువ డిమాండ్ ఉంది. మరి మీరు కూడా కొద్దిగా అలాంటివి ఆలోచించి ఏదైనా వ్లాగుని పెట్టవచ్చు కదా, వ్లాగులు ట్రై చేయొచ్చు కదా అని అడిగానండి. వాళ్ళకి ఒక్కటే సమాధానం ఇచ్చాను, చేస్తాను నేను కూడా వ్లాగులు తీసి పెడతాను, కానీ ప్రతిసారి అవే పెట్టలేనండి. ఎందుకంటే నాకు ఇలా వెదర్ కండిషను మంచిగా ఉండి నేను వీడియోలు తీసుకోవడానికి కావాల్సినటువంటి వెదర్ కండిషన్ కరెక్ట్గా ఉన్నప్పుడు వీడియోలు టాపిక్తో కూడినటువంటి వీడియోలు తీస్తానండి. మరి ప్రతిసారి వెదర్ కండిషన్స్ ఇలానే ఉండవు కదా, అప్పుడప్పుడు మారుతున్నప్పుడు నేను ఏం చేయలేనండి. ఆ టైంలో మాత్రమే నేను వ్లాగులు తీసి కంపల్సరీ మీకు అప్లోడ్ చేస్తాను. ఇంకా కొన్ని టైంలో ఆ టైంలో ఎప్పుడంటే ఈ వీడియోలు షూట్ చేయడానికి నాకు ఎప్పుడు ఈ పిల్లలు వీళ్ళు అవైలబిలిటీ ఉంటారండి. ఇక నేను ఇంట్లో ఉన్నప్పుడు వేరే దగ్గర ఉన్నప్పుడు ఎవరు హెల్ప్ చేయరు కాబట్టి ఆ టైంలో ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకుంటాను. వాళ్ళు చేస్తే తీస్తారు వీడియోలు, లేదు అంటే ఆ టైంలో కూడా వ్లాగులే తీస్తానండి. తప్పించేసి మ్యాక్సిమం మాత్రం నేను టాపిక్ల మీదనే ఫోకస్ పెడతాను, ఇది మాత్రం గ్యారంటీ. అప్పుడప్పుడు తీస్తాను వ్లాగులు, ఎందుకంటే ప్రతిదీ టాపిక్ తీస్తే కూడా కొన్నిసార్లు బోర్ కొట్టొచ్చు. తీస్తాను వ్లాగులు కూడా తీస్తాను, ఎందుకంటే అది వ్లాగులని చాలా వ్లాగులను ఎప్పుడు తీస్తానంటే, ఇప్పుడు నేను ఎంత పెద్ద పాపులర్ యూట్యూబర్ని కూడా కాదు. అసలు ఫస్ట్ నువ్వెవరు యూ అనే క్వశ్చన్ కూడా వస్తుంది. కాబట్టి రేపు నేను కొద్దిగా పాపులర్ అయ్యాను అనుకోండి, ఇప్పుడు తెలుసు కదండి, మీ అందరికీ తెలుసు, ఫుల్ పాపులర్ అయిన వాడు ఏ సోది పెట్టినా చూసే జనాలు ఇప్పటికి చాలామంది ఉన్నారండి. నాకు నవ్వు వస్తుంది అప్పుడప్పుడు కొన్ని యూట్యూబ్ వీడియోస్ అప్పుడప్పుడు చూస్తుంటే. వాడు వ్లాగ్లను పెట్టేసి హాయ్ అండి నేను ఈడున్నాను, నేను ఆడున్నాను, నేను ఛాయ్ తాగాను, దగ్గాను, తుమ్మాను, ఇంకా చెప్పొద్దు పిత్తాను, అవన్నీ చెప్తుంటారండి. వీటికి కేలల్లో ఎములలో మిలియన్స్ అండి. ఏముంటాయి అందులో అంటే ఏముండదు. మళ్ళీ
కొన్ని పనికొచ్చే టాపిక్ అంటే ఏముండదండి, ఇలా పట్టేసుకుంటారు వీడియో చూడండి ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, ఇది మొత్తం చూపెడతారు, వాళ్ళు పాపులర్ అయిపోతారండి. సో నేను కూడా కొన్ని వ్యూస్ పెరిగిన తర్వాత, సబ్స్క్రైబర్స్ బాగా పెరిగిన తర్వాత అప్పుడు చేస్తానులేండి. అప్పుడు చేస్తే నేను హాయ్ అన్నా కూడా హాయ్ చెప్పడానికి వేల మంది వస్తారు. ఇప్పుడు నేను హాయ్ చెప్తే హాయ్ చెప్పడానికి కొన్ని వందల మంది వస్తున్నారు. కొద్ది పాపులర్ అయిన తర్వాత నేను హాయ్ చెప్తే హాయ్ చెప్పడానికి కొన్ని వేల మంది వస్తారు. సో అప్పుడు నాకు కూడా హాయిగా ఉంటుంది, మీకు హాయిగా ఉంటుంది, నాకు కూడా హాయిగానే ఉంటుంది. సో ట్రై చేస్తాను, కంపల్సరీ వ్లాగులు చేస్తాను. ఇప్పుడు కొన్ని చేస్తాను, కానీ చాలా పాపులర్ అయిన తర్వాత చెప్పాను కదా, కేఎంబి, కే థౌజండ్స్లో, ఎం మిలియన్స్లో, బి అత్యాశ అవుతుంది అనుకోండి, కేఎం వరకు పెట్టుకుందాం. బి కూడా ఉంటే బాగుంటుంది, అది చూద్దాం. కేఎం అప్పుడు నేను కూడా తీస్తానండి, ఓకేనా. సో ఇప్పుడు యాక్చువల్గా చూడండి, ఇలా వెదర్ మారిన తర్వాత చాలా కంటెంట్ మా ఫ్రెండ్కి సంబంధించిన ఒక వీడియో తీసి అప్లోడ్ చేసేది ఉంది, కానీ దాన్ని తీయలేకపోతున్నాను. ఇంకా చెప్పాలంటే ఒక సార్కు సంబంధించినటువంటి పీఈటీల ప్రాబ్లం సంబంధించింది ఒక వీడియోని అప్లోడ్ చేసేది ఉంది, అంటే వీడియో తీసి అప్లోడ్ చేసేది ఉంది, అది డిలే అవుతుంది ఈ 4-5 రోజులుగా. ఇంకా రాష్ట్రంలో ఉన్నటువంటి పొలిటికల్ ఇష్యూస్ ఒక్కటి అనుకున్నానండి, నా మటుకు నా మనసుకు ఏమనిపించిందంటే, ఒక 3 రోజులు ఉండి అనుకుంటాను నా వీడియోలలో కొద్దిగా రేవంత్ రెడ్డి బచాయించిపోయాడు అనుకోవాలి. రేవంత్ రెడ్డి నువ్వు బచాయించిపోయావు నా వీడియోలలో, వదిలిపెట్టా నిన్ను బిడ్డ, ఇది గుర్తుపెట్టుకో, ఇది తెలంగాణ అడ్డ, ఓకేనా. నిన్ను మాత్రము మ్యాక్సిమము నీ గవర్నమెంటుని నిన్ను కడిగి పారేస్తూనే ఉంటాను. నువ్వు బతికినన్ని రోజులు కూడా నిన్ను కడిగి పారేస్తుంటాను. ఇది దినేష్ మాట. నేను బతికినన్ని రోజులు, నువ్వు బతికినన్ని రోజులు నిన్ను కడిగి పారేస్తూనే ఉంటాను. ఇది దినేష్ మాట, ఇది గుర్తుపెట్టుకో బిడ్డ నువ్వు, ఓకేనా. నా వీడియోలలో నువ్వు ఉంటూనే ఉంటావు అప్పుడప్పుడు, 1-2 రోజులు, ఈ 3 రోజులు బచాయించినావు నువ్వు. సో ఇంకా చాలా కంటెంట్ ఉందండి, రాష్ట్రానికి సంబంధించి, రేవంత్ రెడ్డి గవర్నమెంట్కి సంబంధించి క్వశ్చన్ చేయాల్సినవి కూడా ఇంకా చాలా ఉన్నాయి, ఇవే అప్లోడ్ చేయలేకపోతున్నాను. ఒక్కసారిగా నేను ఇప్పుడు ఈ వీడియోస్ తీస్తున్న ఈ ప్లేస్ ఏదైతే ఉందో, ఈ ప్లేస్ ఇది నాగోల్ పతుల్లగూడలో ఉంటుందండి. నాగోల్ పతుల్లగూడలో ఉన్నటువంటి ప్లేస్ అండి ఇది. ఈ ప్లేస్లో నేను వీడియోస్ తీస్తూ ఉంటాను. ఈ ప్లేస్ వచ్చేసి ఇది నాకు ట్యూషన్ పాయింట్ అండి. సరే, ఈ మధ్యలో కొద్దిగా ప్రతి ఇయర్ నాకు ట్యూషన్స్ బాగా రన్ అవుతుండేది, ఏందో ఇయర్ కొద్దిగా డల్ అయిపోయింది. అందుకనేమో దేవుడు బాబు నువ్వు కూడా యూట్యూబ్లోకి రమ్మని చెప్పేసి యూట్యూబ్లోకి వచ్చినట్టు అనిపిస్తుంది. పిల్లల ఐడియానే ఇచ్చారండి, సో వాళ్ళ ఎంకరేజ్మెంట్ కూడా నేను మర్చిపోను. ఇక్కడ మేము చెప్తున్నాను కదండి, నేను అది నేచురల్గానే, నేను గంటలు కూడా ఏం తీయమండి, టేకులు కట్టులు ఎడిటింగ్లు ఏం వర్క్ ఉండేవండి. ఇదే బిల్డింగ్ మీద జస్ట్ ఒక 15 to 20 minutes లోపు అయిపోతుందండి. వాళ్ళు ఇలా రాగానే తీసేసిన తర్వాత కూర్చొని చదువుకుంటూనే ఉంటాం అంతే. అప్పటి వరకు ఏ టాపిక్ మాట్లాడో రెడీగా ఉంటానండి. సో మాట్లాడేస్తూనే ఉంటాను, అంతేగాని ఏదో ప్రిపేర్ అయ్యి మొత్తం రాసుకొని చేసుకొని ఏది ఉండదు. ఆ రోజు అనుకున్నది ఆ రోజు మాట్లాడేస్తుంటాము. మీరు కూడా చూడండి వీడియోలో మీకు తెలుస్తుంది. అంతేగాని స్టూడియోలలో కూర్చొని పెద్ద పెద్ద హంగామాలు అయితే చేయను. మీరు సహకరిస్తే స్టూడియోలోకి వెళ్ళే ఛాన్సెస్, స్టూడియో లాంటివి పెట్టుకునే అవకాశం ఇస్తే స్టూడియో వరకు కూడా వెళ్తానండి. మరి నాకు ఎంకరేజ్ చేయండి, మంచిగా స్టూడియోలో కూర్చొని తీద్దాం. అప్పుడు ఇలాంటి వెదర్ కండిషన్స్ ఎన్ని మారినా కూడా బెటర్గా తీస్తాను వీడియోలు, అప్పుడు ప్రాబ్లం ఉండదండి. కానీ ఇప్పుడు చూడండి, ఇలా బిల్డింగ్ల పైన నిలబడి తీయాల్సి వస్తుందండి, తప్పదు. లేదా అలా బయటకు వెళ్ళేసి ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ తీస్తున్నాను. ఒక్కసారిగా ఈ చుట్టూ ఉన్నటువంటి ఒక్కసారి ప్లేసెస్ని మా కెమెరామెన్ మీకు ఒక్కసారి చూపెడతాడు. చూడండి, ఈ ప్లేస్ వచ్చేసి అంతా కూడా ఫతుల్లగూడకు సంబంధించినటువంటి ప్లేస్ అండి. ఇదంతా కూడా ఫతుల్లగూడకు సంబంధించినటువంటి ప్లేస్, అంటే నాగోల్ ఫతుల్లగూడ కిందకి వస్తుంది. ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి వాటిని మీకు వీడియో రూపంలో చాలాసార్లు మీకు చెప్పానండి. ఒక్కసారిగా మీరు చూస్తుండండి. ఒక్కసారిగా మీరు ఇదేనండి, మీ ఆశీస్సులుంటే ఆ బిల్డింగ్ ఇప్పుడు ఇక్కడ ఉన్నాను కదండి, మీ ఆశీస్సులుంటే మా స్టూడెంట్ ఎప్పుడు ఒక డైలాగ్ చెప్పమంటుంటాడండి, సార్ సబ్స్క్రైబర్స్ ఆశీస్సులుంటే మనం ఇక్కడ నిలబడ్డాం కదా, రేపు మనము ఆ అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ తీసుకొని అక్కడ ఉండాలి సార్, అక్కడ తీద్దాం మంచి వీడియోలు అంటే దానికి మన సబ్స్క్రైబర్స్ అండదండలు ఉండాలని నేను అనుకుంటుంటాను. మా స్టూడెంట్ మాట ప్రకారం ఒక స్టూడెంట్ ఎప్పుడు రోజు అంటుంటాడు ఇదే మాట, సార్ మనం ఇక్కడ ఉన్నాం కదా, మనం రేపు అక్కడ ఉండాలి, అక్కడ నుండి తీద్దామని. సో తీద్దాం, ఏదో ఒక రోజు అందులోకి కూడా వెళ్దాం, అక్కడే తీద్దాం. అంటే వీడియోలు చేయడానికి కాదు, అందులోనే ఉందాం మనం, ఓకేనా. సో అది ఆ కోరిక నెరవేరాలని అనుకుంటున్నాను. మీ ఆశీస్సులతో ఆ కోరిక కూడా నెరవేరుతుంది అనుకుంటున్నాను.
ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఎంకరేజ్ చేయండి. మీకు మంచి మంచి కంటెంట్లతో మీకు వ్లాగులే కావాలంటే కూడా చెప్పండి, ఫుల్ వ్లాగులు పెట్టేస్తాను. వస్తే అర్థమైంది కదా, ఇంతమంది ఒక డైలాగ్ కొట్టాను కదా, లాగులు వేసుకున్నాడు కూడా ఇవాళ రేపు లాగులు తీస్తున్నాడండి. సో మేము లాగులు వేసుకొని ప్యాంట్ కూడా వేసుకున్నాను, లుంగీలు కట్టుకునే టైం కూడా అయిపోయింది. సో మేము మీకు ఎలాంటి వ్లాగులు కావాలో చెప్పండి, అన్ని రకాల వ్లాగులు పెడతానండి. కానీ నా ఉద్దేశం మొత్తం వ్లాగులు పెట్టాలని కాదండి, మంచి మంచి టాపిక్లతో పెట్టాలని. ఈరోజు మాత్రం ఇట్లా వెదర్ ఇలా ఉంది కాబట్టి వ్లాగ్ తీసి పెట్టాను. మీరు నాకు మంచి సపోర్ట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎంకరేజ్ చేయండి. సార్ ఎందుకు ఇంకా డిలే చేస్తున్నారు? మీరు జస్ట్ మీరు చేయాల్సింది ఏముంది, పెద్ద కష్టపడుతున్నారు. ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, ఓకేనా, గంట బటన్ నొక్కండి, చాలు. నా నోటిఫికేషన్ వస్తే చూస్తుండండి. మీకు ఎలాంటి కావాలో నాకు కామెంట్ రూపంలో చెప్పండి, సార్ నాకు ఇలాంటివి పెట్టండి. ఇంకా చాలా డిమాండ్స్ ఉన్నాయని మీకు తెలియదు. నా స్టూడెంట్స్ వచ్చేసి సార్ మ్యాథ్స్ టాపిక్స్తో పెట్టండి, పెడతాను, అవి కూడా వస్తాయి సబ్జెక్ట్స్. మ్యాథ్స్ టాపిక్స్, నెక్స్ట్ సోషల్ టాపిక్స్. ఎంతమంది అంటే సీనియర్ స్టూడెంట్స్ చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారు, సార్ ఇప్పుడున్న పిల్లలకు కూడా మా తమ్ముళ్ళకో చెల్లెళ్ళకో వీళ్ళకి కూడా యూజ్ అవుతాయి సార్, మీరు మ్యాథ్స్ సోషల్ది కంటెంట్తో పెట్టండి సార్ అని. పెడతాను, అది కూడా పెడతాను. కానీ ఇప్పుడు చెప్తున్నాను అండి, ఇదే ప్లేస్లో ఎక్కువ వీడియోలు తీయాల్సి వస్తుంది. కింద రూమ్లో ఏమవుతుందంటే రీసౌండ్ వస్తుంది. కింద రూమ్లో ఏమవుతుందంటే రీసౌండ్ రావడం వల్ల నేను వీడియోని కొద్దిగా అక్కడ చేయలేకపోతున్నాను. పెడతాను, నా స్టూడెంట్ రిక్వైర్డ్ ప్రకారం కంపల్సరీగా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్ సంబంధించినటువంటి మ్యాథ్స్ పెడతాను, సబ్జెక్ట్ది 10th క్లాస్ వాళ్ళకి. అలానే సోషల్ కూడా కంపల్సరీ పెడతానండి, ఓకేనా. మీరు నన్ను అడిగిన దానికి మిమ్మల్ని ఎప్పుడు కూడా నేను నిరాశ పరచను, ఇది కంపల్సరీగా చేస్తాను. కానీ మీరు అందరు చేయాల్సింది ఫ్రెండ్స్, మై డియర్ ఎల్డర్స్, సీనియర్ ఎల్డర్స్ అందరు కూడా, ఇంకా జూనియర్స్ ఎవరైనా సరే నా కొద్దిగా నా ఛానల్ని సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. నేను మీ వాడిని అనుకోండి. నా ఛానల్ చెప్పాను కదా, ఫస్ట్ కేలోకి పంపించండి, తర్వాత మీ అభిమానంతో మెల్లగా అది ఎంలోకి వస్తుంది, తర్వాత బీలోకి తర్వాత ఆలోచిద్దాం. సో బీలోకి వెళ్ళామంటే ఇంకా అసలు ఎవడు వెళ్ళలేదు, అంత ఆశ అప్పుడు ఆలోచిద్దాం. కానీ కేఎంలోకి వెళ్దాం ఫస్ట్ అయితే, ఓకేనా. మీ ఎంకరేజ్మెంట్ ఎప్పుడు ఉండాలండి. కాస్త సబ్స్క్రైబ్ చేసుకోండి, తెలిసిన వాళ్ళకి చెప్పండి, ఎవరికి ఏం కావాలో చెప్పండి, పెడతాను. మీకు ఏదైనా టిప్స్ కావాలంటే కూడా పెడతాను, హెల్త్ పరంగా టిప్స్ కావాలంటే కూడా పెడతాను, దానికి సంబంధించింది కూడా అప్లోడ్ చేయమంటే చేస్తాను. జస్ట్ మీరు నాకు సజెస్ట్ చేయండి అంతే. జస్ట్ సజెస్ట్ చేస్తే నేను టాపిక్స్ నోట్ చేసుకొని వాళ్ళకి ఏ టాపిక్ కావాలో దాని రిలేటెడ్గా నా వేలో నేను చెప్తానండి. ఏ టాపిక్ అయినా నేను నా వేలోనే చెప్తానండి, అది గుర్తుపెట్టుకోండి. మీకు ఎవరికైనా తప్పు అనిపిస్తే దాన్ని నాకు చెప్పండి, ఓకేనా. ఇంకేమైనా సరి చేసుకోవాలనుకుంటే కూడా చెప్పండి. కానీ ఇప్పుడు సరి చేసుకుందామంటే ఎడిటింగ్లు ఇక్కడ లేవు కదా, యాజ్ ఇట్ ఈజ్గానే అప్లోడ్ చేయాల్సి వస్తుందండి. సరే, మొన్న కూడా అనుకోకుండా ఒక మాట నోరు జారని అనుకోకండి. అది అంటే జల్సా చేస్తున్నారు అని ఒక వర్డ్ యూజ్ చేస్తాను, సడన్గా ఫ్లోలో వస్తుంది మనం మాట్లాడుతున్నప్పుడు, ఇది గవర్నమెంట్ సంబంధించినట్టు వస్తుంది. అక్కడ జల్సా అనే దానికి నేను సారీ చెప్తున్నాను పక్క. బట్ ఇక్కడ ప్రైవేట్ టీచర్స్ ఎంత కష్టపడుతున్నారు, సార్ రియల్గా గవర్నమెంట్ టీచర్స్ ఎంతగా అదే ఉన్నారు, అసలు రియల్గా వర్క్ ఎలా చేస్తున్నారు, వీటికి సంబంధించిన మంచి వీడియోని కొన్ని రోజుల తర్వాత మీకు కంపల్సరీ చేసి అప్లోడ్ చేస్తానండి, ఓకేనా. ఎందుకంటే నేను ఒక ప్రైవేట్ టీచర్ల బాధలు ఎలా ఉంటాయి ఏందని నాకు తెలుసు, బాగా తెలుసు, ఓకేనా. ఇక గవర్నమెంట్ టీచర్లు ఏంది, వాళ్ళ పనితనం ఏంది, వాళ్ళు ఏం చేస్తారు అనేది మంచిగా తీసి మీకు నేను అప్లోడ్ చేస్తానండి, ఓకేనా. ఇలా ప్రతి వాడి కష్టాలను తెలుసుకునేది కూడా పెడతాను, ఓకేనా. మీరు మాత్రం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. రైట్.